అసలు ఈ ప్రశ్న అడగాలని ఎందుకు అనిపించిందో, అడిగిన తర్వాత వచ్చినటువంటి రిప్లై విన్న తర్వాత ఏమనుకున్నారో తెలుసుకోవాలి. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లోకి వెళ్ళిపోదాం. ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి సినిమా కల్కి. అందరం ఈగర్గా ఎదురు చూస్తున్నటువంటి సినిమా, అగ్ర కథానాయకుల సినిమా ఇది. మరి ఇంకా సెట్స్ పై ఉండగానే ఎన్నో ఊహాగానాలు, ఎన్నో వార్తలు సోషల్ మీడియా ద్వారా రకరకాల గాసిప్పులు చక్కర్లు కొడుతున్నాయి అనమాట. మరి ఈ మూవీకి సంబంధించినటువంటి పోస్టర్ టీజర్ చూస్తే వేరే భాషల్లో కూడా సినిమా రిలీజ్ అవుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే కదా. అయితే ప్రభాస్ గారు హీరోగా, నాగేశ్వర గారి దర్శకత్వంలో ఒక సైన్స్ ఫిక్షన్ సినిమా ఇది, కల్కి 2898 AD. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పోస్టర్లు, ప్రమోషనల్ వీడియోస్ ఇవన్నీ చూసి హాలీవుడ్ మూవీ డ్యూన్ ను కాపీ కొట్టారు అంటూ సోషల్ మీడియాలో చాలా వార్తలు స్టార్ట్ అయిపోయాయి. ఈ విషయాన్ని డైరెక్టర్ నాగేశ్వర్ గారిని ఒకరు అడిగారట, నవ్వేసి అద్దరిపోయే రిప్లై ఇచ్చారంట. ఈ మధ్య నిర్వహించినటువంటి మూవీ గోయర్స్ ఈవెంట్ లో నాగేశ్వర్ గారు పాల్గొన్నారు. కల్కిని హాలీవుడ్ సినిమా డ్యూన్ తో పోలుస్తున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి అని చెప్పి అడిగితే, అవునా, బహుశా మీరు సినిమాలో ఉన్న ఇసుకను చూసి అలా భావించి ఉండొచ్చు, మీరు ఇసుక ఎక్కడ చూసినా కూడా డ్యూన్ మూవీలానే కనిపిస్తుంది అని చెప్పి అన్నారంట. కల్కిని ఇలా వేరే హాలీవుడ్ సినిమాలతో పోల్చడం ఇదేమీ కొత్త కాదు. గతంలో కూడా చాలా సినిమాల రిఫరెన్స్లు ఉన్నాయి అంటూ రాసుకు రావడం జరిగింది. ఇప్పటి వరకు తెలుగు తెరపై చూడని సరికొత్త ప్రపంచాన్ని నాగేశ్వర్ గారు ఆవిష్కరించబోతున్నారు అంటూ ఆయన గురించి, ఆయన సినిమా గురించి మాట్లాడుతూ పాజిటివ్ గా చాలా మంది రియాక్ట్ అవుతూ నెటిజన్స్ అందరూ కమెంట్స్ చేస్తూ ఉన్నారు. సినిమా భయ్యా, ఏం చూసినా ఎక్కడో దగ్గర ఏదో అనిపిస్తూ ఉంటుంది, కథని చూడండి భయ్యా అని అంటున్నారు.